దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన మార్నింగ్ మన్నా చూస్తున్న దేవుని బిడలారా, దేవుడు మీ అందరినీ నిండారులుగా ఆశీర్వదించునుగాక. గమనించండి, ఈరోజు వాక్య ధ్యానము కొరకు ప్రకటన గ్రంథము 21:5 మనం చూస్తూ ఉంటే, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని ప్రభు చెప్తున్నాడు. అవును, నిజంగా మన జీవితాన్ని దేవుడు నూతనపరచుటకు శక్తివంతుడు. మన బ్రతుకుని, మన ఆశయాలని, మన నిరీక్షణని ప్రభు నూతనపరుస్తారు. మాత్రమే కాదు, మనము ఏ జీవితాలలో ఏ విధమైన సమస్యల్లో బంధించబడి ఉన్నామో బంధకాలన్నీ త్రెంచి మనల్ని నూతనపరుస్తాడు. లోకానుసారమైన కార్యాల నుండి, పాత రోత జీవితాల నుండి దేవుడు మనం ఆయనకు సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని నూతనపరుస్తాడు. వాక్యం సెలవిస్తుంది, కాగా ఒకడు క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోతున్నాయి. నిజంగా దేవుడు ఈ సంవత్సరంలో నూతనమైన వ్యక్తిగా, నూతనమైన కార్యాల మధ్యలో నూతనమైన జీవితాన్నిచ్చి ప్రభువు నిన్ను నడిపించబోతున్నాడు. ఆర్థిక సమస్యలన్నీ తొలగించి ప్రభు నూతనంగా నడిపించబోతున్నాడు. వ్యాధి కష్టముతో వచ్చావా, దేవుడు నీ వ్యాధిని కష్టాన్ని తొలగించి నూతనంగా నడిపించబోతున్నాడు. లేకుంటే బంధకాలతో ఇబ్బందుల మధ్యలో నువ్వు సంచరించావా, దేవుడు నీ బంధకాలన్నీ తీసివేసి నూతన మార్గంలో ప్రభు నడిపించబోతున్నాడు. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను, ఇదిగో క్రొత్త కార్యములు నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎవరు మనం దేనికి భయపడవద్దు. నేను పోయిన సంవత్సరంలో ఉన్నట్లుగానే ఉండాలా, నిన్న మొన్న ఉన్నట్లుగానే ఉండాలా, కట్లలోనే ఉండాలా, బాధలతోనే ఉండాలా, ఇబ్బందులతోనే ఉండాలా అని మనం అనుకోవచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. పాత జీవితాలను మార్చి నూతన జీవితము గుండా నడిపిస్తాను. ఎప్పుడే కానీ ప్రభువు నమ్ముకున్నప్పుడు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రభువు నమ్ముకుంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు పైన మనం భారాన్ని పెట్టి ముందుకు వెళ్ళేటప్పుడు దేవుడు అన్నిటినీ నూతనముగా, సమస్తమైన వాటిని క్రొత్తగా ప్రభు మార్చి మనల్ని నడిపించగలడు. కాబట్టి మనం ఒక విశ్వాసముతో, గొప్ప నమ్మకంతో ముందుకు వెళ్దాం. ఈ యొక్క దినము నుండి ప్రభు క్రొత్త మార్గంలో దేవుడు నడిపించునుగాక, నూతన జీవితాన్ని ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, ఈ బిడ్డలు ఏ విషయాల్లో బంధించబడి, ఏ విషయాల్లో ప్రభా కష్టాలతో కాలాన్ని గడిపారో, ఈ మాటలను వింటున్న బిడ్డలు తండ్రి, ఇది మొదలుకొని నూతనమైన మార్గములో, నూతనమైన కార్యముల ద్వారా మీరు నడిపించుదురుగాక. కాగా ఒకడు క్రీస్తునందుంటే నూతన సృష్టి అని చెప్పారు. నూతనముగా తండ్రి స్తోత్రాలు తండ్రి నడిపించి అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేయండి. మీ నామానికి మహిమగా గొప్ప దీవెనలు ఇస్తూ ఆశీర్వదించి అద్భుతాలు చేయి. మీకే మహిమ. వీరి కుటుంబాలు, వీరి పని స్థలాలు, వీరి వ్యాపారాలు సమస్తము దీవెనకరముగా ఉండునుగాక. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.